Welcome to 1TV News. కూటమి ప్రభుత్వ శ్రేణులకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఎవరైనా ప్రశ్నిస్తే అరెస్టులతో భయభ్రాంతులకు గురిచేస్తున్న కూటమి ప్రభుత్వ పెద్దల తీరునే వారి శ్రేణులు కూడా అనుసరిస్తున్నాయి. ఎందుకు తాజా ఘటనే ఉదాహరణ. టోల్గేట్ వద్ద ఎమ్మెల్యే వాహనాన్ని ఆపకూడదంట. ఎమ్మెల్యే వాహనాన్ని ఆపినందుకు టోల్గేట్ సిబ్బందిని చితకబాదారు కళ్యాణదుర్గం టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు. ఎమ్మెల్యే సురేంద్రబాబు అనుచరులు టోల్గేట్ సిబ్బందిని చితకబాది మరీ తమ అధికార దర్పాన్ని ప్రదర్శించారు. టోల్గేట్ వద్ద ఎమ్మెల్యే వాహనాన్ని ఆపాల్సి ఉండగా సురేంద్రబాబు అనుచరులు నానా హంగామా చేశారు. తమ వాహనాన్ని ఆపుతారా అంటూ టోల్గేట్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలోనే టోల్గేట్ సిబ్బందిని చితకబాదారు. అన్నమయ్య జిల్లాలోని వాల్మీకిపురం మండలం గండబోయినపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ నానా బీభత్సం సృష్టించిన సురేంద్రబాబు అనుచరులు చివరకు టోల్గేట్ మేనేజర్ను కారులో ఎత్తుకెళ్లిపోయారు. మహిళా సిబ్బంది పట్ల కూడా విచక్షణారహితంగా ప్రవర్తించారు. మహిళా సిబ్బందిని జుట్టు పట్టుకుని ఈడ్చేసి దాడికి పాల్పడ్డారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతులు తీసుకున్న పంట రుణాలను పూర్తిగా రద్దు చేసి స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని తెచ్చినప్పుడే రైతుల సంక్షోభం నుండి బయటపడతారని, అప్పుడే అన్నదాతకు న్యాయం జరుగుతుందని అఖిల భారత కిసాన్ సభ జాతీయ అధ్యక్షులు అశోక్ దావలే అన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభల సందర్భంగా ఉద్దరాజరామం మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెంలోని సూర్యకిరణ ఫంక్షన్ హాల్లో వ్యవసాయ సంక్షోభం, పరిష్కార మార్గాలు, మద్దతు ధరలు, గ్యారంటీ చట్టం ఆవశ్యకతపై రైతు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ముందుగా రైతాంగ పోరాట యోధుడు అమరజీవి ఉద్దరాజు రామం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథి అశోక్ దావలే మాట్లాడుతూ ఉద్దరాజు రామం రైతుల కోసం ఎన్నో పోరాటాలు చేశారని, అఖిల భారత కిసాన్ సభ జాతీయ అధ్యక్షులుగా, నరసాపురం పార్లమెంటు సభ్యులుగా పనిచేశారని గుర్తు చేశారు. ఆయన పేరుని ఏర్పాటు చేసిన మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం అభినందనీయమన్నారు. జూన్ 3, 4, 5 తేదీలలో ఏలూరులో జరగనున్న రైతు సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదానికి ఈ సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. ఆ గత 30 సంవత్సరాల కాలంలో రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు దాదాపు 5 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీలు సైతం అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. స్వాతంత్ర్యం రాకముందు బ్రిటిష్ వాళ్లు 200 సంవత్సరాల పాటు రైతాంగాన్ని దోపిడీ చేశారన్నారు. స్వాతంత్రం అనంతరం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం భూ సంస్కరణలు చేయకుండా రైతాంగానికి నష్టం చేసిందని విమర్శించారు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో 50% ప్రజలు భూము లేని వారిగా ఉన్నారని చెప్పారు. ఆ సంఖ్య ఆంధ్రప్రదేశ్లో 54% ఉండగా పంజాబ్లో 49%, తెలంగాణలో 42% ఉన్నారని వివరించారు. హరిత విప్లవంతో పంటల సమృద్ధి సాధించినప్పటికీ రైతులకు మాత్రం మేలు జరగలేదన్నారు. 1991లో కాంగ్రెస్ ప్రభుత్వం నూతన ఆర్థిక విధానాలు అమలు చేయడంతో వ్యవసాయ సంక్షోభం మరింత పెరిగిందన్నారు. The Uddaraja Ramam Trust for having invited me to deliver this lecture on the agrarian crisis and our alternative. I, in the beginning, pay homage to a very great peasant leader of this area, Uddaraja Ramam, who was the All India President of the All India Kisan Sabha many years ago. Comrade Ramam was also Member of Parliament elected to the Lok Sabha in 1957, and he led many struggles of the peasantry, agricultural workers and the people in the old West Godavari district, of which Eluru district is also now separate, but it was a part of Comrade Raman's district at that time. So I pay homage to a very great farmer leader who today is no more, but all of us remember him with Lord. కడప జిల్లా బద్వేలి ప్రాంతంలో పెట్రోల్, డీజిల్ లేక వాహనదారులు అల్లాడుతున్నారు. ఇదే అదను చూసుకొని కొంతమంది బ్లాక్ మార్కెట్కు తరలించి క్యాష్ చేసుకుంటున్నారు. వాయినం తొట్టిగారిపల్లె వద్ద ఉన్న ఫిల్లింగ్ స్టేషన్లో సిబ్బంది అక్కడికి వచ్చిన వాహనాలకు ఇంధనం నింపకుండా తమకు సంబంధించిన వ్యక్తులకు డ్రమ్ముల్లో ఇంధనం నింపి పంపిస్తున్నారు. అధికారులు స్పందించి వాహనాలకు మాత్రమే ఇంధనం నింపేలా పెట్రోల్ బంకు యాజమాన్యానికి సూచించాలని వాహనదారులు కోరుతున్నారు. హిందూ ధర్మానికి ఎదురవుతున్న అనేక సవాళ్లను ఎదుర్కొనేందుకు హిందువులంతా ఒకే గలంగా, ఒకే శక్తిగా ఏకమవుదాం.
హిందుత్వ మహోన్నత వైభవాన్ని చాటి చూపుదాం అంటూ అంగరంగ వైభవంగా హిందూ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథులు ముప్పవరపు వెంకట సింహాచల శాస్త్రి, చిన్నం రాజు, పి లలితావాణి పాల్గొని సాంస్కృతిక విలువలను, సమాజ ఐక్యతను పెంపొందించే విధంగా వ్యాఖ్యానించారు. గాయత్రి అమ్మవారి టెంపుల్లో అంగరంగ వైభవంగా జరుగుతున్న హిందూ సమ్మేళనకు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు, కాలనీ అధ్యక్షులు, కార్యదర్శులు హిందూ సమ్మేళనకు హాజరైనందుకు వారి అందరికీ ధన్యవాదాలు. ముందుగా పాత్రికా మిత్రులకు కూడా ధన్యవాదాలు. ఈ చక్కటి కార్యక్రమాన్ని వాళ్ళు వీక్షించి లైవ్ ప్రోగ్రాం పెట్టినందుకు. ముఖ్యంగా మేము చెప్పదలుచుకున్నది ఒకటే, మనం కేరళ ఫైల్ చూసినాం, కాశ్మీర్ ఫైల్ చూసినాం. ఇయర్ ఆఫ్టర్ మనం చూడాల్సింది ఒకటే, సింధూర్ ఫైల్ చూడాలి. గాయత్రి మాత దేవి గుడి ప్రాంగణంలో అంగరంగ వైభవంగా హిందూ సమ్మేళనం జరిపిస్తున్న 7 కాలనీల పెద్దలందరికీ నా తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్య ఉద్దేశం ఏందనంటే, మన హిందూగా పుట్టడమే మనం ఒక మంచి అది అదృష్టం. ఈ అదృష్టాన్ని మనం కాలరాసుకుంటున్నాం. ఎందుకంటే హిందూకే శత్రువుగా మారుతున్న తరుణంలో ఇట్లాంటి సమ్మేళనాలు ఆర్ఎస్ఎస్ తరపున బజరంగ వాళ్ళు హిందూ సమ్మేళనాలు జరిపించడం ఒక మంచి శుభపరిణామం. ఎందుకంటే అక్రమార్కుల నుంచి అల్లా ఆస్తులను కాపాడే పోరాటంలో భారత సర్వోన్నత న్యాయస్థానం తమ కమిటీకి అనుకూలంగా తీర్పు ఇచ్చిందని కర్నూలు అహిలా హదీస్ ఈద్గా కమిటీ పెద్దలు శుక్రవారం మీడియా సమావేశంలో తెలిపారు. కర్నూలు నగర పరిధిలోని జోహరాపురం రోడ్డులో సర్వే నెంబర్ 914 అహేలో హదీస్ ఈద్గా కోసం 3.37 ఎకరాల భూమిని ముస్లిం పెద్దలు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ భూమి వక్ఫ్ బోర్డు నిర్వహణ చేపడుతోందని, అయితే ఈ భూమిపై ఎటువంటి హక్కు లేని కొంతమంది ఆక్రమణదారులు భూమిని ఆక్రమించుకునేందుకు ఎన్నో మార్గాల ద్వారా అడ్డదారులు తొక్కినట్లు వెల్లడించారు. కర్నూలు కలెక్టరేట్కు అతి సమీపంలో 40 కోట్ల విలువైన భూమిని అక్రమార్కుల నుంచి కాపాడేందుకు ఏళ్ల తరబడి పోరాటాలు చేసినట్లు తెలిపారు. చివరికి సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయం చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. అన్ని ఆధారాలు పరిశీలించిన ధర్మాసనం చివరకు ఆ భూమి వక్ఫ్ బోర్డు కర్నూలు అహ్లే హదీస్ ఈద్గా కమిటీకే చెందిందని శుక్రవారం న్యాయమూర్తులు తీర్పు చెప్పారని తెలిపారు. పోరాడినాము సుప్రీంకోర్టులో. నిన్న మాకు దేవుని దయాతో మాకు ఈ ఈద్గా ఈ స్థలము మాకు వచ్చేసింది. మా జమాత్కి వక్ఫ్ బోర్డుకి ఈ స్థలము వక్ఫ్ బోర్డుకి జమాత్కి ఇచ్చినామని క్లియర్గా మాకు జడ్జిమెంట్ వచ్చింది. ఆ సంతోషంలో మీరందరికీ మనము ఇక్కడ జమాత్ ఎందుకు చేసినామంటే, ఎవరెవరో దీనికోసము మాకు సహకరించినారో, మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క మాట మా మాట విని మాకు హెల్ప్ చేసినారు. ప్రతి ఒక్కరూ దీనికోసము దువా చేసినారు. ప్రతి ఒక్కరూ దేవుడు ఎప్పుడు ఇస్తాడో మాకు అని ఎదురు చూస్తూ ఉంటుంది. నిన్న మాకు ఇదిగా వచ్చేసింది. ఇది ప్యూర్ వక్ఫ్ ప్రాపర్టీ. ఇది ఎవరిది లేదు, ముల్లా వాళ్ళది లేదు, ఇతర లేదు, ప్రైవేట్ వాళ్ళది లేదు. ఇది వక్ఫ్ ప్రాపర్టీ వాళ్ళు రిజర్వేషన్ పాస్ చేసి మాకు జమాతే అహ్లదీస్కి అప్పగించినారు. ఇది కనీసం లేకుంటే 27 సంవత్సరం నుంచి కోర్టులలో జరుగుతుంది. ఇక్కడ 13 నుంచి సుప్రీంకోర్టులో నేను సెక్రటరీగా ఉండి దీనికి నేను ఏ ఇబ్బంది వచ్చినా కానీ, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ నేను मुबारकबाद पेश करना चाहता हूँ। मुबारकबाद इसलिए कि जहाँ हम खड़े हुए हैं उससे लगा हुआ ये ईदगाह जो 3 एकड़ ज़मीन है, 98-99 में गफूर साहब जब एमएलए थे तो बोर्ड से जो रेजोल्यूशन पास करा के जमीयत अहलदीस ईदगाह के लिए दे दिए थे। जिस वक्त में जमीयत अहलदीस ईदगाह के लिए दे दिए, उसके फ़ौरन बाद से इस पर जो कब्जा किए हुए थे कुछ लोग थे, वो लोग कोर्ट में डाल दिए। हाई कोर्ट में भी उस वक्त में जो है कोशिशें की हम लोग, मगर उस वक्त में जो कानूनदान थे वो जो है ना कुछ अपना ज़ाती मफाद रखते हुए उस वक्त में हमारे अपोजिशन के खिलाफ में जजमेंट दे दिए। फिर उसके बाद हम जो है फ़ौरन जो है सुप्रीम कोर्ट गए। सुप्रीम कोर्ट में जो है कल हमको कामयाबी मिली है। सर्वे नंबर 914 है। न सिर्फ ये बल्कि ये सर्वे नंबर 914 206 एकड़ ज़मीन है टोटल, उसमें से 3 एकड़। तो मैं इस मौके पर पूरी आवाम करनूल की बगैर किसी तफरीक सबको जो है आज ये मैसेज ये पैगाम देना चाहता हूँ कि सुप्रीम कोर्ट का क्लियर जजमेंट 914
जमीयत अहल हदीस एंड वक्फ बोर्ड प्रॉपर्टी के हैसियत से डिक्लेयर हो गया है, जजमेंट आ चुका है। उसी खुशी में आज जो है एक मैसेज देने के लिए हम यहाँ जमा हुए हैं और आपको यहाँ जो आए हैं उन सबको मुबारकबाद देता हूँ। मैं अपनी जानिब से, जमात अहल हदीस की जानिब से, उस वक्त में जो हमारे लिए कोशिश की MLA साहब, उनकी फैमिली, और फिर उस वक्त में जो मिनिस्टर थे NMD फारूक साहब, उस वक्त की गवर्नमेंट, TDP गवर्नमेंट, उनका और बोर्ड वालों का, आज भी वही TDP गवर्नमेंट है, मिनिस्टर वही है मिनाटी NMD फारूक साहब, बोर्ड का शुक्रिया, मिनिस्टर साहब का शुक्रिया, और उस वक्त में जो कोशिशें की हैं उन सब का शुक्रिया। इसके साथ साथ एक बात मैं आपको ये कहना चाहता हूँ क्लियरली कि आज कल जो जजमेंट आया है उससे पता चलता है कि कानून जिंदा है, इंसाफ जिंदा है। आज भी हमारे सुप्रीम कोर्ट में ईमानदार, इंसाफ पसंद जजेस हैं, जिसकी बुनियाद पर कल जो హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూరు గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 108లో నిర్మించిన నిర్మాణాలను కొంతమంది దౌర్జన్యం చేసి కాంపౌండ్ వాళ్లను కూల్చివేస్తున్నారని భూ బాధితుడు చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుంట్లూరు గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 108కు సంబంధించి ఇదే గ్రామానికి చెందిన బద్దం కుటుంబ సభ్యుల నుంచి 30 కుంటల భూమిని 1997లో కొనుగోలు చేసినట్లు తెలిపారు. అనంతరం 2003లో విజయలక్ష్మికి 16 గుంటలు విక్రయించినట్లు తెలిపారు. మిగతా 14 గుంటల భూమి భవిష్యత్తు దృష్ట్యా అలాగే నా పేరు ఉంచుకున్నా అని తెలిపారు. భూమి ఖాళీగా ఉంటే కబ్జాకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో తన భూమి చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించుకోవాలనే ఆలోచనతో అబ్దుల్లాపూర్ మెట్టి మండల సర్వేయర్ స్కెచ్ మేరకే నా 14 గుంటలలో కాంపౌండ్ వాల్ నిర్మించుకుంటున్నారని తెలిపారు. ఈ నిర్మాణాలను భూదాన్ బోర్డు చైర్మన్ రాజేందర్ రెడ్డి నా భూమిని కబ్జా చేయాలనే దురాలోచనతో కొంతమంది పక్క కాలనీ వాసులతో కలిసి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 30 గుంటల భూమికి ఇది వ్యవసాయ భూమి. అప్పుడు వాళ్ళు నాకు అమ్మింది వ్యవసాయ భూమి. నాకు పట్టదారు పాస్బుక్ కూడా వచ్చింది. వ్యవసాయ భూమి లాగానే ఇప్పటి వరకు ఉన్నది. అయితే 1997లో కొన్న దాంట్లో ఒక 16 గుంటల భూమిని ఇదే సర్వే నెంబర్లో 108లో ఒక విజయలక్ష్మి అనే వారికి 2003లో ఒక 16 గుంటల భూమి అమ్మాను. మిగతా భూమి తదనంతరం మా పిల్లల కోసం, మా అవసరాల కోసం, ఫ్యూచర్లో డెవలప్ చేసుకోవడానికి, ఆ పిల్లలు ఇల్లు కట్టుకోవడం కోసం ఎవరికి ఇవ్వలేదు, అలానే ఉంచుకున్నాం. అయితే ఈ మధ్యలో పిల్లలు వాళ్ళు పెద్దగైనరు. ఇంకోటి, నేను ఎవరికైతే 16 గుంటల స్థలం అమ్మానో 2003లో అతను కొంచెం ఎంక్రోచ్ అవుతున్నారు. రాజేందర్ రెడ్డి గారు అనే వాళ్ళు గాంధీ వెనకాల వాళ్ళు కొంచెం ఎంక్రోచ్ అయితే నేను మన భూమిని మనం కాపాడుకోవడం కోసం నేను సర్వే చేయించాను. ప్రభుత్వ సర్వేయర్ ద్వారా అప్లికేషన్ పెట్టి గత 3 నెలల్లో అప్లికేషన్ పెట్టేసి సర్వేయర్, ప్రభుత్వ సర్వే మండల ఆఫీస్ నుంచి వెళ్ళి వచ్చి సర్వే చేసేసి నాకు ఈ సర్వే మ్యాప్ కూడా ఇచ్చిండు. దాని ప్రకారంగా, ఆ కొలతల ప్రకారంగా నేను 4 రోజుల క్రితము ఈ చుట్టూ బేస్మెంట్ లేపేసి ప్రహారీ గోడ నిర్మించి దీన్ని జాగ్రత్త పడాలి, లేకపోతే మిగతా వాళ్ళు కూడా అటు సైడ్ వాళ్ళు ఇటు సైడ్ వాళ్ళు ఎంక్రోచ్ చేసే అవకాశం ఉందని నేను దాని ప్రహారీ గోడ నిర్మిస్తుంటే మధ్యలో ఈ కృష్ణయ్య గారు, సన్నాఫ్ లాలయ్య గారు నా భూమికి దక్షిణ వైపున ఉన్న ప్రహారీ గోడను బుల్డోజర్ తోటి వాళ్ళ మనుషులను తీసుకొని వచ్చి కూలగొట్టేసి మా పని వాళ్ళను అభ్యంతరకమైన భాషతోటి దుర్భాషలాడి వాళ్ళ దౌర్జన్యం చేసి వాళ్ళు కొట్టడానికి పోయి మా వాళ్ళు ఎంత ప్రొటెక్ట్ చేసినా ఆగకుండా ఆ మొత్తం గూడను డిస్మెంటల్ చేశారు. మీరు చూడండి ఎట్లుందో, దాని పరిస్థితి ఎట్లా ఉందో. అయితే ఇందులో వాళ్ళకి ఏం అభ్యంతరం ఉన్నా మొదలు నన్ను పిలవాలి, అడగాలి, చెప్పాలి. దాని తర్వాత ఏమన్నా ఆక్షన్ ఉంటే చెప్పవచ్చు. కానీ నేను 10 సార్లు సర్వే చేసేటప్పుడు కూడా 10 సార్లు ఫోన్ చేశాను. ఏది నా దక్షిణ వైపు ఉన్న కృష్ణయ్య గారికి, భూమి యజమానికి. అయినా వారు స్పందించలేదు. ఇప్పుడు వస్తా అంటాడు, రేపు వస్తా అంటాడు. ఎందుకంటే గవర్నమెంట్ సర్వేయర్ వచ్చినప్పుడు ఇటు హద్దు వాళ్ళు అటు హద్దు వాళ్ళు ఉండాలనే ఉద్దేశంతో ఆయనకు చాలాసార్లు నేను ఫోన్ చేయడం జరిగింది, వారు అభ్యర్థించడం కూడా జరిగింది. కానీ ఆయన రాలేదు. అయినా కూడా నేను కట్టే సమయంలో వచ్చి దౌర్జన్యం చేసి ఈ భూమిని తన కబ్జా పెట్టుకుందామనే ఆలోచనతో నా గోడను కూలగొట్టేసి దౌర్జన్యం చేసేసి నా పనుల మీద ఇక తలపు మ్యాన్ హ్యాండ్లింగ్ చేసే పరిస్థితి చేసి మ్యాన్ హ్యాండ్లింగ్ చేసేసి కూలగొట్టిపోయిండు. ఈ విషయం కూడా నిన్న హయతనగర్ పోలీస్ స్టేషన్లో SHO స్టేషన్ ఆఫీసర్ గారికి కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. వారు నిన్న సాయంత్రం ఇచ్చొచ్చాను నేను. దానిపైన వారు ఏం యాక్షన్ తీసుకుంటారో నాకు ఇప్పటివరకు ఇంకా రాలేదు సమాచారము.
నాకు కుడివైపున అంటే నాకు నార్త్ సైడ్, నా భూమికి నార్త్ సైడ్ ఉన్న రాజేందర్ రెడ్డి గారు కూడా దీనిపైన కంప్లైంట్ ఇచ్చారు. సో వారిపైన కూడా మరి ఏం విషయం అవుతుందో ఏంటో నేను అధికారులను కోరేది ఒకటే, చట్టపరంగా ప్రభుత్వ అధికారులు నాకు సహాయం చేయాలని నేను కోరుతున్నాను. ఇది నా విన్నపము. ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఇట్లా నిస్సహాయమైన ఒక కామన్ మ్యాన్ని మరి వీళ్ళు ఇంత పెద్ద పెద్ద మనుషులు మరి ఈ విధంగా హింసించి శోభపెట్టి దౌర్జన్యంగా భూమి లాక్కోవాలని అనుకుంటున్నారని నా ఉద్దేశం. ఎవరి పేరు చెప్పి బెదిరిస్తుంది? పేరు ఎవరిది? ఆయన వచ్చి బెదిరిస్తున్నాడు, ఆయన సొంతంగా వచ్చాడు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలోని దండపల్లి రోడ్డులో గల హజరత్ గంజ్ షాహిద్ షా వలి జలాలుద్దీన్ బాబా దర్గా ఉరుసు మహోత్సవ కార్యక్రమానికి శాసనసభ్యులు ఎన్ అమర్నాథ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. భగవంతుడు అందరికీ మంచి చేయాలని, అందరూ ఆయురారోగ్యాలతో రాణించాలని ఆయన కోరుకున్నారు. అనంతరం ఉరుసు కమిటీ సభ్యులు ఆయన్ను దర్గా మర్యాదలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉరుసు కమిటీ సభ్యులు పర్వీన్ సర్వర్తో పాటు టీడీపీ నాయకులు కుట్టి, గిరిబాబు, చాంద్బాషా, అమానుల్లా, మాబాషా, బీఆర్సీ కుమార్, నదీబ్, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. ఉరుసు మహోత్సవం ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మాండంగా కూడా ఈ కార్యక్రమాన్ని ఈ దర్గా కమిటీకి సంబంధించిన పెద్దలందరూ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా నేను కూడా ప్రతి సంవత్సరం దాదాపు 20 సంవత్సరాల నుంచి ప్రతిసారి ఇక్కడికి వచ్చేది ఆనవాయితీగా రావడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా భక్తులు పెరుగుతూ ఉన్నారు, రోజు రోజుకు భక్తులు పెరుగుతూ ఉన్నారు. ఈ యొక్క దర్గా యొక్క ప్రాంతంలో ఆయన పైన నమ్మకం పెరుగుతూ ఉంది. దాని పెద్దలందరూ నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా నేను కూడా ప్రతి సంవత్సరం దాదాపు 20 సంవత్సరాల నుంచి ప్రతిసారి ఇక్కడికి వచ్చేది ఆనవాయితీగా రావడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా భక్తులు పెరుగుతూ ఉన్నారు, రోజు రోజుకు భక్తులు పెరుగుతూ ఉన్నారు. ఈ యొక్క దర్గా యొక్క ప్రాంతంలో ఆయన పైన నమ్మకం పెరుగుతూ ఉంది. దానిపైన మనందరం కూడా ఈ ఉరుసు మహోత్సవంలో అందరూ పాల్గొని అందరూ కూడా ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం తీసుకొని అందరూ చల్లగా ఉండాలని చెప్పి ఆయన బాబా మనందరినీ కూడా చల్లగా దీవించాలని చెప్పి పలమనేరు ప్రాంతమే కాకుండా మన చుట్టుపక్కల ఉండేటువంటి అన్ని ప్రాంతాల్లో మంచి వర్షాలు. ఇవే ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1TV న్యూస్.